నేడు ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసి అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో ఆగస్టు 15కు విశిష్ట స్థానం ఉంది అని తెలిపారు. 200 సంవత్సరాల పాటు విదేశీయుల నిరంకుశ పాలనలో ఉన్న మన జాతి స్వేచ్ఛ వాయువులను పీల్చిన రోజు ఈ రోజు అని వారు తెలియపరిచారు. 1957 నాటి సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైన స్వాతంత్ర సంగ్రామానికి కొనసాగింపుగా జాతిపిత మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరి ఊదారని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ మహేందర్జీ, ఐటీడీ పిఓ చిత్ర మిశ్రా, జిల్లా ఎస్పీ శబరీష్, జిల్లా అధికారులు తదితరులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ధనసరి అనసూయ సీతక్క గారి యొక్క అమృతాస్తాల మీదుగా భారత 78వ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ జరుగుతుంది. వారి యొక్క అమృత హస్తాల మీదుగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని చేయవలసి కోరుతున్నాం. పోలీస్ ములుగు డాక్టర్ పి శబరీష్ ఐపీఎస్ గారి వేదికపైకి సాదర. ఆగస్టు 15కు విశిష్ట స్థానం ఉన్నది. 200 సంవత్సరాల పాటు విదేశీయుల నిరంకుశ పాలనలో ఉన్న మన జాతి స్వేచ్ఛ వాయువులను పీల్చిన రోజు ఈ రోజు. జిల్లాగా ఉండగా ఇప్పుడు కొత్త మెరుగులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి పదంలో తీసుకెళ్లుటకు నూతన ప్రణాళికలు రూపొందించాం. అందులో భాగంగా జిల్లాలో నూతన సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నవి. సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేయడం జరిగింది. రవాణా సౌకర్యం లేనటువంటి మారుమూల గ్రామాల్లోని ఆదివాసీ గిరిజనులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడం గాను రాష్ట్రంలోనే తొలిసారిగా నూతన ఆలోచనతో 2 కంటైనర్ హాస్పిటల్స్ ను మరియు పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా 110 కోట్లు వెచ్చించి 1,50,00,000 మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా జాతరను మనం ముగించుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుంది. ప్రజా సంక్షేమం కోసం మన జిల్లాలో అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను. మహాలక్ష్మి పథకం ప్రభుత్వం కొలువుదీరిన 2 రోజుల్లోనే 2 మానవీయ పథకాలను ప్రారంభించడం చాలా సంతోషం. తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్ములను చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన. అందులో భాగంగానే పైసా ఖర్చు లేకుండా మహిళలు ఆర్టీసీ బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. డిసెంబర్ 9వ తేదీ మహాలక్ష్మి ప్రారంభం నుండి ములుగు జిల్లాలో ఇప్పటి వరకు 46,66,852 మహిళా
ప్రయాణాలు మరి ఉచితంగా బస్సులలో చేయడం జరిగింది.